ఇంత బాగా చేసావు అవుతుందా? నేను మనం గట్టిగా మాట్లాడి కొంత సెల్లగా మాట్లాడి ఉంటాను కదా. నువ్వు గ్యారీ ఇవ్వాలి కొద్దిగా. నీరే కాదు గ్యారీ. जय बोलो सतगुरु देव महाराज की जय बोलो सतगुरु देव महाराज की जय बोलो सतगुरु देव महाराज की सिन्नम्मी समेत बोधानंद सनबल गणपति स्वामी गुरु चरणं भजे अस्मद्गुरु समारंभं कृष्ण सान्धीप मध्यमं श्री महाविष्णु पर्यंतं वंदे गुरु परम परम वंदे गुरु परम परम। ఈవేళ ఈ బొడ్డపుట్టనే గ్రామంలో ఈ వరిసెలో మరి సింహాచలం నాయన శిష్యులు గృహంలో గురు పూజ కార్యక్రమం చేసుకున్నారు కాబట్టి ఉదయం లేచి మేల్కొల్పులు ప్రభాత సేవ అలాగే గురు పూజ అట్లాగే ఇప్పుడు వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ జరుపుకుంటున్నాము। ఈ సభకి సర్వాధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి అక్షర విలక్షర మరడి సింహాచలం నాయనికి అలాగే అధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి పరమానంద పైడిపల్లి జంగాల నాయనికి అలాగే సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలకి సభను అలంకరించినటువంటి మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్సమాంజలు। అయితే మొట్టమొదట అధ్యక్షులు పరిపూర్ణం ఎట్లాంటిది అనేసి ఒక మాట చెప్పారు। అది ఎట్లాంటిది అంటే ములుగుచ్చు సందు లేక అంతటా నిండి ఉండేటటువంటిది పరిపూర్ణము, దానికి జగత్తుకి సంబంధం లేదని మనకి చెప్పడం జరిగింది। అందుకుంటే దానికి కృష్ణప్రభులు అంటాడు, పలుకున పలుకొక రాకను తలపోయిద మదికి దగులుక ఎప్పుడన్ ములుగురుచ్చు సందు లేక గలిగి ఉన్నది బట్ట బయలు గదరామాయన్న ఇదిగో చూడు కదలదోయన్న పలుకన్న పలకక తలపన్న తెరుగుక చలి ఎండ వానలు నలయక నిలిచున్నది బట్ట బయలు గదరామాయన్న ఇదిగో చూడు కదలదోయన్న। అంటే పరిపూర్ణం ఎట్లాంటిది అంటే అది పలుకనా పలుకదు, మనం పిలిచినా పలకదు, తలపోయిదమైన మదికి దగులదు, అంటే మనసుకు అది కనబడుతుందా? కనబడదు। ఎందుకు అంటే యతో వాచ నివర్తంతే అప్రాప్య మనస సహా అంటే చూపుకి మనసుకి తెలియనటువంటిదని దాని అర్థం। పలుకన్న బలుకక తలపన్న దెరుగుక చలి ఎండ వాన నలయక నిలుచున్నది, అది ఎట్లా ములుగురుచ్చు సందు లేకను గలిగి ఉన్నదే బట్ట బయలు గదరామాయన అది ములుగురుచ్చు సందు లేక అంతటా నిండి నిబిడీకృతమై ఇది ఉన్నదని కూడా తెలియక ఏది ఉన్నదని ఎరుక ఉన్నదని తెలియదు, తానున్నానని కూడా తనకు తెలియక అంతటా నిండి ఉండేటటువంటిది అది పరిపూర్ణమని చెప్పారు। అందుకుంటే కృష్ణప్రభులు 57వ కందార్థులు అంటాడు ఏమిటి అంటే పరిపూర్ణం ఒకటి దక్క ఇతరమైన ప్రపంచమల్లా తగదెలిమి ఎరుకేని మది లోపల ఎరుకే పరిపూర్ణము నెరిగేది, ఎరుకు నెరిగేది ఎరుకే ఇంకొకటి లేదు, ఈ రెండింటినీ ఎరిగేది ఇంకొకటి లేదు। ఎరుకు తన మూలము తాను ఎరుగదు, తన మూలము తాను ఎరుగదలిసే తాను లేదంచి ఎరిగేది ఎరుకే। అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే పరిపూర్ణం ఒకటి దక్క మనం ముందు చెప్పుకున్నాం కదా, పలుకన్న బలుకక తలపన్న దాన్ని ఎదురుకనిసి అట్లాంటి స్థితిని ఏ పరిపూర్ణం ఉందో ఆ పరిపూర్ణం ఒకటి దక్క ఇతరమైన ప్రపంచమల్లా తగదలియము నీవెరికేనని ఈ ప్రపంచమల్లా ఎరిగాయని అంటాడు। మనకు అందుకుంటే కృష్ణప్రభులు కందార్థాల్లో ఎరుక లక్షణంలో ఎరికే దేహేంద్రములు ఎరికే వర్ణాశ్రములు ఎరికే సూత్రము ఎరికే నీవును నేనును ఎరికే సతి సోదరాదు ఎరిగేము వచ్చా అంటాడు। అంటే అంతా ఎరుకని చెప్పాడు। మళ్ళీ ఏమి బ్రహ్మణ్యోరవ్యక్తో మహత్వ మహాంధకార పంచతన్మాత్ర పంచభూతాని అఖిలం జగత్ ఇదంతా కూడా ఎరుకని చెప్తాడు। మళ్ళీ ఎరుకే దేహేంద్రములు ఎరికే వర్ణాశ్రములు అని చెప్పుకున్నాం। ఇప్పుడు ఏంటంటే ఎరుకే ఇహపర సౌఖ్యము, ఇహంలో కానీ పరంలో కానీ సౌఖ్యము అంటే ఇహంలో మంచి కోటీశ్వరుడు అవ్వాలి,
నేను అష్టౌశ్వర్యాలు అనుభవించాలన్నది కూడా ఎరుకే. పరలోక సౌఖ్యం, సాలోక్యము, సారూప్యము, సాయుధ్యము, సామీప్యం అనేటువంటి 4 పదవులు ఉన్నాయి. ఆ 4 పదవులు కూడా నువ్వు అక్కడ సుఖాన్ని అనుభవించినా కూడా క్షీణే పుణ్య మత్స్యలోక విశంతే, మళ్ళీ కూడా నీవు జన్మకి రాక తప్పదు. 4 పదవులు అనుభవించినప్పటికీ కూడా లేదు. ఇంకా వాటికి అతీతమైనటువంటి ఆ బ్రహ్మ పదాన్ని అనుభవించినప్పటికీ కూడా ఏ బ్రహ్మమైతే ఉన్నదో అదే వ్యాధేసు యజ్ఞేసు తపస్సైవ దానేసు యత్ పుణ్యఫలం ప్రతిష్ఠితం భగవద్గీత చెప్తుంటుంది. అద్వేతి తత్ సర్వమిదం విదిత్వ యోగి పరమ శాంతి అంటారు. అంటే వ్యాధేసు యజ్ఞేసు, యాదాలకి యజ్ఞాలకి తపస్సులకి అతీతమైనటువంటిది. దానేసు యత్ పుణ్యఫలం, దాన ధర్మాలకు కూడా యత్ పుణ్య ఫలముని కూడా అతిక్రమించినటువంటిది యత్ పుణ్యఫలం. అద్వేతి తత్ సర్వమిదం, అన్నిటికంటే అతీతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది యోగి. యోగి అంటే అర్థం ఏమిటంటే అన్నింటినీ విడనాడి తనకు తాను, అంటే అర్థం ఏంటి, ఆత్మన్యో ఆత్మనా తుష్టతే, తన యందే తాను రమించినటువంటి పదం. అట్లాంటి బ్రహ్మ పదాన్ని అనుభవించి ఇక్కడికి మరేమీ లేదనేటటువంటి మతకర్తలు చెప్పేటటువంటి సిద్ధాంతాన్ని కూడా మన పరిపూర్ణం ఇక్కడ ఖండిస్తుందన్నమాట. అంటే అది కూడా ఎరికేరా నాయన. అందుకుండే జనులనేది ఆత్మానుభవమే ముక్తని నమ్మకం మెరుగే కనరాదెచ్చట. అనుభవం ఎవరికి ఆ మాట నిజమా, అనుభవం వల్లకి ఈ మాట నిజమా అంటారు. ఇదంతా అనుభవమే. ఈ అనుభవం వల్లకే కదా అక్కడ పరిపూర్ణ బోధలో ఇవి లేవు కదా. ఉన్నాయా? లేదు. కాబట్టి ఏ బ్రహ్మ పదం అయితే ఉన్నదో, ఏదైతే అతీతమైనటువంటి ఉందో అది కూడా ఎరికేరనని మనకు చెప్పాడు. అందుకుంటే ఇక్కడ పరిపూర్ణం ఒకటి దాకా ఇతరమైన ప్రపంచమల్లా నాతో కూడా, అంటే నేననేటటువంటిదే బ్రహ్మం. నేను అజ్ఞాన దశలో ఉండేటప్పుడు నేను జీవుడును, ఈ దేహము, ఈ ఇంద్రియములు, నా భార్య, నా పిల్లలు, నా సంసారం అని అనుకుంటాను. కొద్దిగా విచారణ చేసినప్పుడు, ఈ సాంఖ్య విచారణ కూడా విచారణ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ జ్ఞానమే, ఏ జ్ఞానమై జరుగుతుందో ఆ జ్ఞానమే పరమాత్మ అని ఇక్కడ చెప్తున్నాడు. మరికొద్దిగా విచారణ చేస్తే ఆ పరమాత్మే బ్రహ్మము. అటువంటి బ్రహ్మస్థానాన్ని ఎవరైతే ఎరుగుతారో ఆ బ్రహ్మమే నీవనేటటువంటి సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాన్ని కూడా ఖండించి మన పరిపూర్ణం ఏంటి చెప్తుంది, ఆ పరిపూర్ణ బోధనంటే అది నువ్వు లేనటువంటి వాడురా నాయన, అది కూడా ఎరికేరా అని మనకి కులంకషంగా చెప్తుంది. ఇతరమైన ప్రపంచమల్లా తగదలేవు నీ వెరుకైన మదిలో. పరిపూర్ణం ఎరిగేది ఎరుకే. ఏదైతే అన్నిటికి అతీతమైనటువంటి పరిపూర్ణం ఉన్నదో ఆ పరిపూర్ణం ఎరిగేది కూడా ఎరుకే. ఎరుకుని ఎరిగేది ఎరుకే. ఇంకొకటి లేదు ఈ రెండింటిని ఎరిగేది. ఇంకొకటి ఉన్నదన్నావా నీకు నరకమే. అంటే నాకు తప్పించి ఇంకొకటి ఉన్నది, నీ జీవుడును ఇంక పరిపూర్ణాన్ని ఎరిగేది ఒకటి ఉందన్నావా నరకమే. కాబట్టి నీవే పరిపూర్ణాన్ని ఎరిగేది, నీవే ఎరుకుని ఎరిగేది. అట్లాగే ఈ ఎరుక తన మూలం ఎరుగుదు. తన మూలము ఎరుగుదు. ఎందుకు ఎరుగుదు? అది ఎప్పుడు గురువు దగ్గరికి చేరకపోతే ఎట్లా ఎరుగుతుంది? గురువు దగ్గరికి చేరినప్పుడే, గురు సేవ చేసినప్పుడే, ఈ గురు సాంప్రదాయాన్ని మనం చక్కగా అవలంబించినప్పుడే అప్పుడు తన మూలాన్ని తాను ఎరుగుతుంది. లేకపోతే ఎరుగుదు. ఎరుగుని తిరిగి తన మూలము తాను ఎరుగదలిచినప్పుడు లేదని జరిగేది కూడా ఈ ఎరుకే. తన మూలం ఇప్పుడు ఏమని విచారించింది? ఆ బ్రహ్మం అనేటటువంటిది పరిపూర్ణ భావములో ఇది లేదు అని, నాకు మూలం లేదు తెలుసుకున్నాను. ఎందుకు మూలం లేదు అంటే తన మూలం తల్లిదండ్రులు, తన వలనే వారి 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 తల్లిదండ్రులకు, తన వలనే కానీ అన్యము గల జన్మస్థానం గలదును కర్మ. అయితే ఇక్కడ తన మూలం తల్లిదండ్రులు, వారి వారి వారు అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? తిన్నగా ఆత్మ దగ్గరికి వెళ్తారు కదా. ఇప్పుడు మరి అధ్యక్ష చెప్పాడు ఆత్మ ఎందుకు ఏక ఆకాశం ఉదయించని చెప్పాడు. ఆ ఆత్మ దగ్గరికి వెళ్తారు. ఆ ఆత్మగానే విచారణ చేసుకున్నట్లయితే, ఆ ఆత్మ విచారణ చేసుకుంటే తనకి మూలము లేదని ఇక్కడ మనకి రూఢిగా అర్థమవుతుంది. అంటే ఎట్లా మూలం లేదు అంటే, దీనికి ఎలాగా మూలం లేదంటే మనకు మళ్ళీ కృష్ణప్రభులే చెప్తాడు ఏమని, మేలుగా సుశక్తి లోపల ఏ లీలను ఏతించును, గుర్తి లీల బయలు లోపల తన వాలాయము తనకే వచ్చునోయన్న, వచ్చి హెచ్చి సచ్చునోయన్న. ఈ లోపలనే బయలున్న జరిగితే ఏ లోకమున
నిలువదు. ఎరుగుకుంటే వచ్చినోయన్న వచ్చి హెచ్చి సచ్చినోయన్న అంట. ఎట్లా వచ్చింది పరిపూర్ణంలో నీ ఎరుక? ఈ ఆత్మ కలలాగా పోసింది. ఎట్లా? వేలుగా సుశక్తి లోపల ఏలేలని ఏకించును. దానికి ఎవ్వరు పిలక్కర్లేదు. టైం అయిపోతే 2 రోజులు పోయిన తర్వాత దాన్ని బట్టి గదే వచ్చేస్తాం. మనం దానికి పిలక్కర్లేదు. ఏలేలని ఏకించిన గుర్తీలేల బయలు లోపల తనకు తానే తోచింది. దానికి ఎవరు పిల్లలేదు. పరిపూర్ణం దానికి మూలం కాదు. అర్థమైపోతుంది కదా, మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎంత చక్కటి బోధ ఈ బోధ. మనం ఇలాంటి చక్కనైనటువంటి బోధ గురు సేవ చేస్తే మనకి కరతలం మనకు ఉంటుంది. నా చేతి వాచిని నీకు అర్థం పెట్టుకో, చూడాల్సిన లేదు కదా, నాకు కనిపిస్తుంది కదా. అట్లాగే గురు సేవ గారు చేసుకున్నట్లుగైతే మనకి ఈ బోధ చక్కగా అర్థమవుతుంది. ఏలేని ఏదించినా పూర్తి లేల బయలు లోపల తన వారాయం తనకే వచ్చును అన్న. వారాయం అంటే అర్థం ఏమిటి అని ఇక్కడ అర్థం ఏమిటంటే నేను అనేటటువంటిది ఎరుక. దాని వారాయం ఏమిటి? దేహము, దీనిలో ఉండేటటువంటి ఇంద్రియములు. ఇక్కడ మనకు చెప్తాడు కదా, జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, శబ్దాదులు 5, కోశములు 5, కర్మములు 4, రాగాదులు 8, 14 వాయువులు 14, 7 ధాతువులు 5, భూతములు 6, చక్రములు మలములు 3, అవస్థలు 5, 3 మండములు 3, సమత్రయములు, గుణము 3. ఇవన్నీ కూడా సంగత్వాది తత్వ సాక్షి రూపుడు అంటాడు. అంటే ఇదంతా కూడా ఈ వారాయమే. దేని వారాయం అంటే ఎరుక యొక్క వారాయమే. ఈ 96 తత్వాలు కూడా అని ఇక్కడ లాస్ట్కో మాట్లాడు. సన్నత్వాది తత్వ సాక్షి రూపుడు. అంటే ఈ 96 తత్వాలు కూడా సాక్షి నీవే కాబట్టి, ఆ సాక్షి రూపమే నీవు కాబట్టి తన వారాయం తనకు తా వచ్చునో అన్న, వచ్చి ఎచ్చి సచ్చునో అన్న. అంటే ఇదేమవుతుంది? వస్తుంది 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంటుంది. వచ్చి హెచ్చి సచ్చునో. ఈ లోపల బయలున్నదని ఎరిగితే ఏ లోకమును నిలువదు. ఈ లోపల పరిపూర్ణంగా ఎరిగిందనుకో, ఇది నాకు ఉనికి లేదు అని అయినా నా టైం అయిపోయిందనేసి ఇది బాధ లేకుండా బాధ. ఎరుగుకుంటే వచ్చిన అన్న ఎరుగుదనుకో మళ్ళీ ఏమవుతుంది? వస్తుంది. ఎట్లా? జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య. భగవద్గీత మనం కూడా బాగా చదవాలి. చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. అందులో ఉంది రాయాల్సింది. ఇక్కడేమన్నాడు? పరిపూర్ణం ఎరగకపోతే పుట్టడము సగడము, పుట్టడము సగడము. అంటే బండి చక్రం ఉంటుంది కదా, మనకు తెలుసు. మీదకి వెళ్ళడము కిందకి రావడము, మీదకి వెళ్ళడము కిందకి రావడము, ఇట్లాంటిదే ఎరుగుతారు. వచ్చి హెచ్చి సత్యమో అన్న. ఈ లోపల బయట ఉన్నది ఏ లోకంలో నిలువ జాగదు. ఎరుగుకుంటే వచ్చినో అన్నాను. ఇది ఎరగకపోతే మళ్ళీ వస్తుంది. ఎరిగామనుకో మరి రాకుండా దీనికి ఈ బీజరహితం అయిపోతుంది. కాబట్టి మనం ఎట్లాంటిది చక్కగా తెలుసుకుని ఈ బోధ కానీ మనం విచారణ చేసి గురువు దగ్గర కానీ మనం చక్కగా తెలుసుకుంటే ఈ బోధ అనేటటువంటిది, ఇలాంటి బోధ మనకి ఈ లోకంలో ఎక్కడా దొరకదు. కాబట్టి మనము ఈ ఎరుక గురించి ఎంత చెప్పుకున్నా ఇది తెగది. ఎందుకు అంటే నిక్కమడు బేర పీసులు చిక్కుతోమి విచ్చరాలు మొక్కనే బోధించిన చక్కని బోధ ఆయన చేత సాధించుకోరా, తగ్గిన బోధన దిక్కు చూడక దీన్ని సాధించుకోరా అంటారు. అంటే ఇది ఎట్లాంటిది అంటే ఒక గురువు దగ్గరికి వెళ్తేనే నీ మూలం నీకు తెలుస్తుంది. నీ మూలం ఒకటి పరిపూర్ణంలో లేదని తెలుస్తుంది. లేదు అంటే ఇది చిక్కు బీర పీసులు చిక్కు ఒకటి బీర పండు బాగా పండిపోయిన తర్వాత దానికి మొదలు ఎక్కడుందో మనకు తెలియదు, తెలుస్తుందా? దానికి మొదలు మనం ఎప్పలేము. అది ఒక గురువు ద్వారా ఇదంతా కూడా మొత్తం ఇదంతా ఇందాక చెప్పుకున్నట్టుగా పరిపూర్ణం ఒకటి దాకా ఇతరమైన ప్రపంచం మళ్ళీ ఈ బీర పీసల్లా కూడా ఎరుకే అని తగ తెలుసుకో అంటారు. అందుకుంటే గురువు గారు ఏం చెప్తాడంటే మనకి, నాయన అంటాడు, సూటిగను బోధ నామది నాటింది ఇక చాలు చాలని, నీకై నీ నోట నీవు బలుగు దాకను, సాటువులు చెప్పుచుందును సరేనా నా మాట, రాగోరుచు మరి నీ నోట అంటాడు. అంటే సూటిగా నీ బోధ నీకు చెప్తాను ఆయన, మొదటి నుండి తుద వరకు కూడా చెప్తాను, చక్కగా విను. సూటిగను బోధ నామది నాటినది ఇక నువ్వు చాలు చాలని, నీకై నీ నోట నీవు బలుగు దాకను. నీకు నువ్వే చెప్పాలి, తండ్రి నాకు ఎరుక అనేటటువంటి తెలిసింది, పరిపూర్ణం అనేటటువంటి తెలిసింది, పరిపూర్ణంలో ఎరుక లేదని కూడా తెలిసింది.
కాబట్టి నామది నాటి నీకు చాలు చాలు నీకై నీ నోట నీవు పలుకుదారు, నీకై నువ్వే నువ్వు పలకాలి అంటే గురువు గారికి సరి స్వామి అంత నాకు అర్థమైంది. ఎందుకంటే ఎరుకను తెరగలిగిన నీనా అంటే నీనా సందుని ఎరుకని తెరగలిగి ఉండి ఎన్నాళ్ళు కరుణా రసేక్షంలో ఎరుకను తెరదీసేది ఇంకా దీరేనా మాట ఎక్కడి సాలు వాళ్ళు దూరేది ఎక్కడ అంటే అర్థం ఏంటి అంటే ఈ బాడీ చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే కాబట్టి ఈ ఎరుకనే తెరనేటువంటి తొలగిపోయిన తర్వాత గురువు శిష్యుడికి ఇంకేం సంశయం ఉంటుంది, మరి ఏ సంశయం ఉండదు. కాబట్టి తాను కూడా లేడు అనేటటువంటి స్థితి తెలిసినప్పుడు మరి అక్కడికి మరి ఏమి మిగలదు. అంటే నేను అనేటువంటిది లేకపోతే అక్కడ మరి చలాచలమును మరణం ఎరిగేటి కన్నా ఎరిగి తానని లేనని ఎగిరిపోతే ఇంకేముంది, ఏమీ లేదు. అంతా ఉన్నది ఒక పరిపూర్ణం, అది కూడా ఉన్నదని నీకు బ్రాంచ్ ఉండకూడదు. పరిపూర్ణం ఉన్నదన్నావా నువ్వు ఉన్నట్టుగా అంటే నేను ఉండే కదా చెప్తాను పరిపూర్ణం. కాబట్టి ఎరుకున్నది అన్నావా, ఎరుకు లేదని అన్నావా, నేనుండే కదా లేదంటాను. కాబట్టి పరిపూర్ణం ఉన్నదన్నా పాపమే, ఎరుక లేదన్నా పాపమే. పరిపూర్ణం ఎరుకలు అనేటటువంటి పద్ధతిని ఎప్పుడు కూడా మనము చక్కగా ఎరిగి ఇది ఎరుక లేదని తెలుసుకోవడమే నిజమైనటువంటి బోధనే. జై గురు సద్గురు మహారాజుకి. మనకు పూర్ణానంద నవరి చిరంజీవి